మను ఇంకా విక్కీ ఒకరికొకరు మంచి పొరుగింటివారు ఇంకా స్నేహితులు కూడా. అటు ఇటు తిరగడం ఇంకా నేచర్ని ఎంజాయ్ చేయడం వారికి చాలా ఇష్టం. ఏ విక్కీ, చూడకడా నేను చెప్పింది ఆ చెరువు గురించే. విక్కీ, నువ్వు సూపర్. అయినా ఈ స్థలం గురించి నీకెలా తెలిసింది? ఓ అదా, ఒకరోజు నేను మా నాయన బైక్ ని దోస్తుంటే అప్పుడే నేను ఈ చెరువుని చూశాను. ఓ సరే సరే. ఇందులో చూడు, ఎంత అందమైన చేపలు, రంగురంగుల చేపలు అందంగా ఉన్నాయి, మనలాగే. వీటికి తినడానికి ఏమైనా తెచ్చుండాల్సింది. హాహా, రేపు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆహారంతో పాటు ముళ్ళ కూడా తీసుకొద్దాం. ముళ్ళ ఎందుకు? మనం ముళ్ళ మీద ఆహార పెట్టి వాటికి వెడ్డాం, అప్పుడు అవి ముళ్ళలో చిక్కుకుంటాయి. వాటిని అప్పుడు పట్టుకున్నాం. అరే విక్కీ, వాటిని నేను పట్టుకుందాం అనట్లేదు, వాటికి ఆహారం పెడదాం. ఆ తరువాత చూడు, అవి ఎంత బాగా ఆడుకుంటాయో. అరే, అవి ఇక్కడే గిరిటేన్ బాగుంటుంది. మనం వాటిని పట్టుకొని మన ఇంటికి తీసుకెళ్ళి ఫిష్ ట్యాంక్ లో వేద్దాం. ఆ అవసరమే లేదు. నువ్వం భయపడకు. ఒక పని చేద్దాం, చేపలు పట్టడానికి ముళ్ళకి బదులుగా ఒక వలని తెద్దాం. ఏం అవసరం లేదు. మనం ప్రతిరోజు ఈ చెరువు దగ్గరికి వచ్చి ఈ రంగురంగు చేపల్ని చూసి తిరిగి వెళ్దాం, సరేనా? ఏం జరిగినా పర్లేదు, నేను రేపు వలని తీసుకొస్తారు. నువ్వు కేవలం ఈ చేపల్ని ఇలా ఎగురుతూ ఉండడం చూస్తవందు. అంటే చిన్న పిల్లల ఉపాయం ఇదన్నమాట. పాపం ఈ చేపల్ని వదిలేయాల్సింది పోగా వీటిని పట్టుకోవాలని ఉపాయం చేస్తున్నారు. నేను ఎలాగైనా చేసి ఈ విషయాన్ని వెంటనే చేపలకు చెప్పాలి. తప్పన్నయ్య, నువ్వు ఎందుకింత ఆందోళనగా ఉన్నావు? మాతో ఆడుకోవచ్చు కదా. మీరు ఆడుతూనే ఉంటారు, కానీ మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో మీకు మాత్రం తెలీదు. ఆ పిల్లలు మీ వైపు చూసుకుంటూ మీ గురించి ఏం మాట్లాడారో మీకు తెలుసా? ఏం చెప్తున్నారన్నయ్య వాళ్ళు? వాళ్ళేం చెప్తున్నారంటే రేపొక వల తీసుకొచ్చి మిమ్మల్ని పట్టుకెళ్తారట. అరే, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మేమందరం ఎక్కడికి వెళ్ళాలి? కప్పన్నయ్య, నువ్వే మాకు సహాయం చెయ్యాలి. ఓ, ఈ విషయంలో నేను ఎలాంటి సహాయం చేయలేను. ఎంతైనా మనం చిన్న జీవులం కదా. కానీ అక్కడుంది మానవులు. వాళ్ళు మనల్ని పట్టుకోవాలంటే ముళ్ళు లేదా వలలు కావాలి. ఏదేమైనప్పటికీ మనల్ని మనం కాపాడుకోవాలి. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. చెప్పన్నయ్య, అదేంటో. మేమిప్పుడు ఏం చెయ్యాలి? ఇక్కడ దగ్గరలో కాలాన్ అనే పేరు గల నత్త ఉంది. దానికి కాస్త కోపం ఎక్కువే అనుకోండి, కానీ అది కొంచెం ప్రయత్నిస్తే మిమ్మల్ని కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజే వెళ్ళి నేను అతన్ని కలిసి వస్తాను. చేపలను ఎలాగైనా రక్షించాలని కప్పన్నయ్య ఆ పీతను వెతకడానికి బయలుదేరాడు. కానీ కాలన్ పీత ఒక రాయి దగ్గర హాయిగా నిద్రపోతోంది. అప్పుడే కప్ప నెమ్మదిగా అక్కడికి వస్తుంది. క్వాక్ 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 క్వాక్. ఏమైంది మిత్రమా, నన్ను పడుకోనివ్వవా ఏంటి? నాకు మీ సహాయం కావాలండి. ఇక నేనెవరికి సహాయం చేయలేను. ఇక వెళ్ళు, తర్వాతరా. ఓహో, కాలానన్నయ్య, మీరు ఇంత శక్తివంతులైనప్పటికీ కూడా మాలాంటి చిన్న జీవుల్ని కాపాడలేకపోతున్నారు మీరు. నువ్వు నన్ను తక్కువ చేసి మాట్లాడతావా? చెప్పింతకేంటి పని? ఇక్కడ దగ్గరలో ఉన్న ఒలిలి చెరువు యొక్క చేపలకు సంబంధించిన సమస్య. ఇంకా ఏం చెప్పమంటారు? ఏం జరగబోతుంది ఎలా చెప్పమంటారు అన్నయ్య గారు? ఈరోజు చెరువు దగ్గరికి 2 పిల్లలు వచ్చారు. వాళ్ళేమంటున్నారంటే వల తీసుకొచ్చి ఆ చేపల్ని పట్టుకెళ్తారట. ఒకవేళ మనం ఇప్పుడేం చేయకపోతే భవిష్యత్తులో ఆ లిల్లీ చెరువులో ఒక్క చేప కూడా మిగలకపోవచ్చు. వాళ్ళు రేపు ఒక వల తీసుకురాబోతున్నారు. విషయమైతే కాస్త క్లిష్టంగానే అనిపిస్తుంది,
కానీ అన్నయ్య ఇప్పుడు ఏం చేద్దామంటావు? మనం ఖాళీగా అయితే కూర్చోలేం కదా. ఏది ఏమైనా సరే మనం మన స్నేహితుల్ని బతికించుకోవాల్సిందే. అయితే నువ్వు ఒక పని చెయ్యు. నువ్వు వెంటనే ఆ చెరువులోకి వెళ్ళి ఆ చేపలన్నింటినీ నిశ్చింతగా ఉండమను. నేను రేపు వస్తాను. ఆ పిల్లలకి తగిన గుణపాఠం చెప్తాను. మను, ముందు నువ్వు బకెట్ని నీళ్లతో నింపు. నేను చేపల్ని పట్టుకొని ఒడ్డున వేస్తాను. నువ్వు వాటిని బకెట్లోకి వేయి. గుర్తుంచుకో, అవి తిరిగి మళ్ళీ నీటిలోకి వెళ్ళకూడదు. సరే, నేనది చూసుకుంటా. ఈరోజు మనం మాయ చేద్దాం. బకెట్ నిండా చేపలతో ఇంటికి తీసుకెళ్తే అందరూ ఆశ్చర్యపోవాలి. మీ నాన్న కొత్త ఫిష్ ట్యాంక్ కొనడానికి పరిగెత్తాలి. నువ్వు కూడా వాటిలో కొన్ని ఇంటికి తీసుకెళ్ళు. ఇంకా మన ఫ్రెండ్స్కు కూడా వాటిలో కొన్ని ఇద్దాం, సరేనా? అన్నయ్య, ఆ పిల్లలు వచ్చేశారు. నేనొక పని చేస్తాను. నువ్విక్కడే కూర్చో. అమ్మో, పీత, విక్కీ, ఇక్కడ నుండి పారిపోదాం పదా. నువ్వు భయపడకు మను, నేను దీన్ని ఇప్పుడే పట్టుకుంటాను. ఈ విధంగా చేపలు పెద్ద ప్రమాదం నుండే తప్పించుకున్నాయి. కప్ప అన్నయ్య సకాలంలో మంచి ఐడియా ఇవ్వడంతో ఇంకా పీత ఓపిక బలం వల్ల ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. మను ఇంకా విక్కీ వాళ్ళ ఐక్యతను చూసి భయపడ్డారు. ఇంకోసారి ఆ చెరువు వైపు మళ్ళీ రాలేదు.